నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఎప్పటి నుంచి తారక రత్న గారు హాస్పిటలైజ్డ్ అయిన దగ్గర నుంచి అంత దగ్గరుండి బాలయ్య గారే చూసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు అంతే. సో తన వంతు చేయాల్సిన బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ విస్మరిస్తున్నారు. ఇంకొకటి, శత జయంతి వేడుకలకు రామ్ చరణ్ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. సో ఇక్కడ ఎట్లా అవుతుందనంటే బాలయ్య ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి అగైనెస్ట్ అవుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. రైట్, అంటే ఇందులో తప్పు ఎవరిదంటారు? తప్పు డెఫినెట్గా ఉందమ్మా. ఎవరిది? అందరిది కూడా. ఎలాగంటే ఈ వేడుకలు ఇండస్ట్రీకి ఒక మూల పురుషుడు. మనం ఏమో పేర్లు పెట్టుకుంటా, యుగ పురుషుడు, అవతార పురుషుడు అని ఇలా పేర్లు పెట్టుకుంటాం. దైవాంశ సంభూతుడు అని పేర్లు పెట్టుకుంటాం, పుస్తకాలు రాసుకుంటాం. ఆ పుస్తకాల ప్రారంభోత్సవానికి వచ్చినంత మంది జనం రాకపోతే అలాగా. అయితే అక్కడ ఏంటంటే రామారావు గారు ఇండస్ట్రీలో ఆయన తాలూకు సేవలు చాలా ఉన్నాయమ్మా. అంటే వేషాలు వేయడమే సేవలు అనుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళకి తెలియని సేవలు ఏం చేశారో నేను చెప్తాను, వినండి. వాళ్ళ బ్రదరు త్రివిక్రమరావు గారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ అసోసియేషన్కి 15 సంవత్సరాల పాటు చైర్మన్గా ఉన్నాడు. అంటే ఏమిటి, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల ఇండస్ట్రీలో ఏమి చేయాలో ఒక శాసనం చేసే పదవిలో ఆ తమ్ముడు ఉన్నాడు. ఈయనేం చేశాడు, నిజంగా ఎన్నో సంస్థలకేమో ఆయన హీరో. నాగేశ్వరరావు గారిలాగా ఏదో 10 సంవత్సరాల్లో ఆ సంవత్సరంలో వచ్చే సినిమాలే చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, రామారావు గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ఒక సంవత్సరం సినిమా చేస్తే రెండో సినిమా ఆ సంస్థ ఉండేది కాదు, మళ్ళీ ఇంక కొత్త సంస్థ వచ్చేది. ఈ బాధ పడలేకే మన హరిబాబు, హర్నాథ్ బాబు, పూర్ణ పిక్చర్స్ పూర్ణచంద్రరావు గారు, డివిఎస్ రాజు గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ సిండికేట్గా ఫార్మ్ అయ్యి ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థను పెట్టుకున్నారన్నమాట. ఇన్ని కష్టాలు పడి కూడా రెమ్యూనరేషన్ ఏమాత్రం పెంచలేదు. అదే రెమ్యూనరేషన్తో వచ్చారు. ఆయన ఇప్పుడు సర్దార్ పాపారాయుడికి క్రాంతి కుమారు 6 లక్షల రూపాయలు ఇచ్చాడు. శృంగారరాముడికి రియాజ్ భాష 8 లక్షలు ఇచ్చాడు. తర్వాత చండశాసనుడికి 20 లక్షలు ఇచ్చారు. తర్వాత మేజర్ చంద్రకాంత్కి 4 కోట్లు ఇచ్చారనుకుంటున్నారు. ఇది ఆయన తాలూకు రెమ్యూనరేషన్ స్పాన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వ్యక్తిగతంగా ఇంత త్యాగం చేసి సినిమా ఫీల్డ్ని అంత డెవలప్ చేసిన తర్వాత ఒక మనవుడే కాదు, సినిమా ఫీల్డ్ అంతా రుణపడే ఉంటుంది. మేము తెలుగువారు అందరూ కూడా గర్వకారణంగా ఉంటామంటే ఎవరి వల్ల? ఎన్టీ రామారావు గారి వల్ల. ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, మద్రాసీస్ అనే పేరుని మొత్తం రూపు మాపేసి తెలుగువారు అనేటువంటి పేరును తీసుకొచ్చారు. రెండవది ఏంటంటే ఆయన తాలూకు నినాదం ఆత్మగౌరవ నినాదం. ఎంత గొప్ప స్లోగన్ అది. తెలుగువారంటే ఆత్మగౌరవం ఉంటుంది, ప్రాణం పోయినా సరే ఆత్మగౌరవాన్ని వాళ్ళు వదులుకోరు అనేటువంటి అంత మహత్తరమైన కార్యక్రమాలు చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆర్టిస్టుని మించిన ఆర్టిస్టులు ఇలా దేవతల పాత్రకి సూటు కారనిపించుకొని ఎంతోమంది శిల్పులకేమో ఆదర్శంగా ఉండి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాలు పూర్తయితే మీరందరూ ఫంక్షన్ చేసుకోరా? మీరందరినీ కాటుగా బొట్టు పెట్టి పిలవాలా? ఇది ఎవరింట్లో పెళ్ళండి? ఎవరికి సంబంధించిన ఫంక్షన్ అండి? ఎవరిని పిలవాలండి? అది నన్ను ముందు పిలిస్తే బాగుండు, నన్ను తర్వాత పిలిచాడు అని ఒకరు, ఇది వాళ్ళు ఎవరో చేసుకుంటారు కదా మేమెందుకు రావాలి అని ఇంకొకరు. ఎలాగండం ఏంటండి? అది కాదంటే అందులో జరిగిన పొరపాటు ఏమిటంటే చంద్రబాబు నాయుడు దీంట్లో కల్పించుకొని ఈ సభను ఏర్పాటు చేయడం అది చేసిన పొరపాటు. అది తీసి పక్కన పెట్టేది తెలుగు ఇండస్ట్రీ చేయవలసినటువంటి వేడుక. రామారావు గారు,
ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకు అశ్విని దత్ గారు వచ్చారు. అంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అని చెప్పుకునే కొంతమంది అయితే వచ్చారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు రాలేదు. మెగా కుటుంబం నుండి రామ్ చరణ్ గారు వచ్చారు. ఇంత పెద్ద వేడుక జరుగుతూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ కుటుంబానికి ఒకరి చొప్పున ఆ శత జయంతి ఉత్సవాలకు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోయేసరికి ఫ్యాన్స్ అందరూ గుర్రుమని ఉన్నారు అంటూ వార్త. మీరేం చెప్తారు? ఇప్పుడు అది జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటిది పొరపాటు కింద తీసుకోవచ్చమ్మా. ఇక్కడ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏమిటి ఫంక్షన్కి రావాలా, ఆయన రాకపోతే తప్పే ఉంది, జూనియర్ ఎన్టీఆర్ రావాలా, జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు పిలిచారు, జూనియర్ ఎన్టీఆర్ని ముందే పిలిస్తే బాగుండేది కదా, ఇట్లాంటి మాటలు నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఎన్టీ రామారావు ఫంక్షన్ రావాలంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామా, ఇప్పుడు దాదా ఫాల్కే అవార్డు ఇస్తున్నాము అంటే మొట్టమొదటిసారిగా సినిమా కోసం పాటుపడినటువంటి ఒక మహత్తరమైన వ్యక్తిగా ఆయన తాలూకు అవార్డు ఇస్తున్నాము. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం రఘుపతి వెంకయ్య అవార్డు? తెలుగులో సినిమా గురించి తన ఆస్తిపాస్తులన్నీ కూడా అర్పించేసి సినిమా తీశాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతా చిహ్నంగా అవార్డు ఇస్తున్నాం. నువ్వు రాకపోతే మాకేం కావాలి? అర్థమైందా? అలాగే హెచ్ఎం రెడ్డిని తలుచుకున్నాం. మనతో ఫస్ట్ తొలి తెలుగు సినిమా మాటలు నేర్చిన సినిమాగా, మాటలు ఉన్న సినిమాగా హెచ్ఎం రెడ్డిని తలుచుకున్నాం. తలుచుకోకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఇలాంటి వంకర ప్రశ్నలు వేయకూడదమ్మా. ఇది ఒక గ్రాండ్ ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి అంటే నష్టం ఏమి ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మీరు ఇంతకు ముందు అన్నట్లు సినిమా వాళ్ళు దీన్ని చేశారనుకోండి, అది వేరే జోనర్ కింద అయి ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఇదంతా జరిగిందో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక అక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని ఎగురుతూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ. అలా డైవర్ట్ కాకుండా ఉండడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆలోచించి వెనక్కి తగ్గారు అని కూడా వార్త. అవునమ్మా, అలాగేనమ్మా. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టయితే చంద్రబాబు, లోకేష్ వెనక్కి వెళ్ళిపోతారు. చిరంజీవి వచ్చినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ వచ్చినట్టయితే చిరంజీవి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇలా వెనక్కి వెళ్ళిపోతాడు అనుకొని మనం ఫంక్షన్ ఎందుకు మానేసుకుంటాం? అది తప్పుడు ఆలోచన కదా. ఇక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీ తాలూకు స్థాపక అధ్యక్షుడిగా ఫంక్షన్ చేశారు. అక్కడ తెలుగుదేశం తాలూకు స్థాపక అధ్యక్షుడిగా ఫంక్షన్ చేస్తే ఇది రాజకీయంగా రంగు పులుముకుంటుందేమోనని భయపడి కొంతమంది రాలేదు. పిలిచినప్పుడు కూడా లోకేష్ గారు కూడా హాజరు అవ్వలేదుగా. మరి ఎవరు? లోకేష్ గారు కూడా హాజరు కాలేదు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన హాజరు అవ్వాల్సిన అవసరం లేదమ్మా. కూడా తన పర్సనల్ పనుల్లో ఆయన ఉన్నారు. ఎవరు? అలాగే ఎలాగవుతుంది? అది చాలా జూనియర్ ఎన్టీఆర్ గారు పర్సనల్ పనుల మీద ఉన్నారు అని అనిపించుకున్నది. అది ఒక దాన్ని ఏమంటారు, ఏదో వంక పెడతాం కదా, ఆ తప్పుడు సమాచారం అది. జూనియర్ అంటే బాగుంది, మాల్దీవ్స్కి వెళ్ళాడు, ఆయన హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అదే ఈ పేరు ఇన్నాళ్ళు బట్టి మోసాడు కదా. ఒక్కరోజు అంటే ఆయన ఇంత జీవితం ఎన్టీ రామారావు గారు ఒక జీవితకాలం సంపాదించుకున్న నందమూరి తారక రామారావు తాలూకు చరిత్రకి సొంతమైన ఆ పేరుని దారాదత్తం చేశాడే. ఒక అక్షరం కూడా పొలు పోకుండా నీ పేరు కూడా నందమూరి తారక రామారావు అని నీకు ఆ పేరుని దానం చేసినప్పుడు మరి మీకు బాధ్యత లేదనుకుంటే అలాగవుతుందమ్మా. మాల్దీవ్స్కి వెళ్ళాము, మాల్దీవ్స్లో మా ఆవిడతో మా పిల్లలతో హ్యాపీగా ఉన్నట్టు ఉండండి. హ్యాపీగా ఉండాలనే కదా ఆయన జీవించాడు. ఒక్క రోజు మళ్ళీ ఉత్సవం చేస్తారా? తేరు కదా, అయిపోయింది. 100 ఏళ్ళు ఒకసారి అవుతుంది, తర్వాత వచ్చేది 101వ సంవత్సరం అవుతుంది. కనుక ఈ 100 ఏళ్ళ ఫంక్షన్ మిస్ అయ్యాడు కదా, మరి ఎంత మిస్ అయ్యాడో ఆయన ఆలోచించుకోవాలి.